అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారానికి చాలా శక్తి ఉంటుంది. ఈ నెల ఆగస్టు 14వ తేదీన మొదటి శ్రావణ శుక్రవారం వచ్చింది. మొదటి శ్రావణ శుక్రవారం చేసే లక్ష్మీ పూజలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి మొదటి శ్రావణ శుక్రవారం పూజా విధానం, పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకోండి. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ శ్రావణ మాసం నెల రోజులు ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. కానీ శ్రావణ శుక్రవారం మరియు శ్రావణ మంగళవారాల్లో ఇంట్లో ఉన్న బూజును అస్సలు దులపకూడదు. దీనివల్ల మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వెంటనే బయటకు వెళ్ళిపోతుంది. ఆగస్టు 13 నుండి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. అయితే ఆగస్టు 14వ తేదీన మొదటి శ్రావణ శుక్రవారం వచ్చింది. ఈ మొదటి శ్రావణ శుక్రవారం నాడు స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటిని పూజ గదిని శుభ్రం చేసుకుని గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. అయితే ఈ శ్రావణ శుక్రవారాల్లో పొరపాటున కూడా ఇంటి ముందు చాక్ పీస్తో ముగ్గులు వేయకూడదు. ఇంటి ముందు బియ్య పిండితోనే ముగ్గు వేస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు మీ కుటుంబంపై ఉంటాయి. మొదటి శ్రావణ శుక్రవారం సందర్భంగా ఇంటి గుమ్మానికి ఖచ్చితంగా మామిడి తోరణాలు కట్టుకోండి. మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెంటనే బయటకు వెళ్ళిపోతుంది. అలాగే ఈ మొదటి శ్రావణ శుక్రవారం నాడు ఇంట్లో లక్ష్మీదేవిని పూజించే ఆడవారు తప్పకుండా ఆకుపచ్చ రంగు పట్టు చీర లేదా పసుపు రంగు పట్టు వస్త్రాలను ధరించి లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది. మొదటి శ్రావణ శుక్రవారం పూజ కోసం అమ్మవారి విగ్రహం లేదా అమ్మవారి రూపు, ఎర్రని గులాబీ పూలు, అలాగే పూజా సామాగ్రిని ముందుగానే సిద్ధం చేసుకొని పెట్టుకోండి. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ఎక్కువగా పూజిస్తాము. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఎందుకంటే శ్రావణ మాసంలో అమ్మవారికి అభిషేకం చేస్తే చాలా మంచిది. అయితే కొంతమందికి విగ్రహాలు ఇంట్లో ఉండకూడదని భయం ఉంటుంది. అలాంటి వారు అమ్మవారి ఫోటోని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. మీ పూజ గదిలోనే ఒక చిన్న చెక్క పీఠాన్ని వేసి ఆ పీఠం పైన బియ్య పిండితో అష్టదళ పద్మ ముగ్గు వేసి ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రాన్ని పీఠం పైన పరిచి దానిపైన లక్ష్మీదేవి పటాన్ని కానీ లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ ప్రతిష్ఠించుకోండి. అలాగే శ్రావణ శుక్రవారం పూజలో ఖచ్చితంగా కలశాన్ని ప్రతిష్ఠించాలి. ఒక కలశంలో నీళ్లు పోసి ఆ నీటిలో చిటికెడు పసుపు, ఒక రూపాయి బిళ్ళను వేసి కలశం పైన కొబ్బరికాయను పెట్టండి. ఇక మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవిని అందంగా అలంకరించుకోండి. లక్ష్మీదేవికి ఎర్రని గులాబీ పూలంటే చాలా ప్రీతికరమైనవి. కాబట్టి శ్రావణ శుక్రవారం పూజలో ఎర్రని గులాబీ పూలు లేదా ఎర్రని తామర పూలతో అమ్మవారిని పూజిస్తే డబ్బు సమస్యలు, అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి. అలాగే మీ దగ్గర ఉన్న నగలతో అమ్మవారిని అందంగా అలంకరించుకోండి. ఏ పూజ ప్రారంభించినా ముందుగా గణపతిని పూజించాలి. కాబట్టి ఒక చిన్న పసుపు గణపతిని తయారు చేసి గణపతిని పూజించి ఆ తర్వాతే లక్ష్మీ పూజను ప్రారంభించుకోండి. విశేషంగా ఈ శ్రావణ శుక్రవారం ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది. అలాగే మట్టి ప్రమిదల్లోనే దీపారాధన చేయండి. ప్రతి శ్రావణ శుక్రవారం మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యి పోసి 5 ఒత్తులు వేసి లక్ష్మీదేవి ముందు 2 దీపాలు వెలిగించండి. అయితే శ్రావణ శుక్రవారం పూజలో అమ్మవారి ముందు వెలిగించే దీపాన్ని నేరుగా నేలపైన పెట్టకుండా తమలపాకు పైన దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి కటాక్షం త్వరగా కలుగుతుంది. ఒకవేళ మీకు తమలపాకులు అందుబాటులో లేకపోతే కొన్ని బియ్యం పోసి ఆ బియ్యం పైన దీపం వెలిగించండి. మొదటి శ్రావణ శుక్రవారం పూజలో లక్ష్మీదేవికి నైవేద్యంగా క్షీరాన్నం నివేదించండి. ఆవు పాలు, బెల్లం, బియ్యంతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి. లేదా అటుకులు, పటిక బెల్లం, కొబ్బరి ముక్క కలిపి నైవేద్యంగా సమర్పించవచ్చు. మీ ఇంట్లో కామాక్షి దీపం ఉంటే ఖచ్చితంగా కామాక్షి దీపాన్ని వెలిగించండి. ఒక ప్లేట్లో బియ్యం పోసి తమలపాకు పెట్టి కామాక్షి దీపం వెలిగిస్తే చాలా మంచిది. అలాగే ఈ శ్రావణ మాసంలో వచ్చే ఏదైనా ఒక శుక్రవారం తప్పకుండా ఐశ్వర్య దీపం వెలిగించండి. ఐశ్వర్య దీపం అంటే ఉప్పు దీపం. ఒక పెద్ద మట్టి ప్రమిదలో ఉప్పు పోసి ఆ ఉప్పు పైన మరో చిన్న దీపాన్ని పెట్టి ఆవు నెయ్యి పోసి వత్తులు వేసి దీపం వెలిగించండి. దీన్నే ఉప్పు దీపం అని అంటారు. ఈ దీపం వెలిగించడం వల్ల మన ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఈ ఉప్పు దీపాన్ని అమ్మవారి పటం ముందు మాత్రమే వెలిగించాలి. అలాగే అమ్మవారికి ఇష్టమైన జవ్వాది పొడిని కూడా పూజలో పెట్టుకోండి. ప్రతి శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవికి ఖచ్చితంగా తాంబూలం సమర్పించాలి. 2 తమలపాకులు, అరటిపండ్లు, 1 రూపాయి బిళ్ళను పెట్టి లక్ష్మీదేవికి తాంబూలంగా సమర్పించండి. అలాగే ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా 5 గోమతి చక్రాలను తెచ్చుకోండి. గోమతి చక్రాలకు పసుపు రాసి అమ్మవారి పాదాల దగ్గర పెట్టి పూజించి ఆ తర్వాత ఈ గోమతి చక్రాలను మీ బీరువాలో పెట్టుకుంటే ఇక ఈ సంవత్సరం అంతా ధనానికి లోటు లేకుండా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇక సుగంధ ద్రవ్యాలైన యాలకులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమట.
కాబట్టి ఒక దారానికి పసుపు రాసి 21 యాలకులను దారానికి గుచ్చి మాలలాగా తయారు చేసి ఈ యాలకుల మాలను లక్ష్మీదేవి విగ్రహానికి కానీ లక్ష్మీదేవి చిత్రపటానికి కానీ వేయండి. ఈ శ్రావణ మాసం నెల రోజులు అమ్మవారి పటానికి యాలకుల మాల వేసి పూజ చేస్తే ఇక మీకు పట్టిందల్లా బంగారమయమవుతుంది. మీ పూజ గదిలో లక్ష్మీదేవి విగ్రహం ఉంటే శ్రీ సూక్తం చదువుతూ లేదా శ్రీ సూక్తం వింటూ అమ్మవారి విగ్రహానికి కుంకుమార్చన చేయండి, చాలా మంచిది. విశేషంగా ప్రతి శ్రావణ శుక్రవారం ఆవు పాలతో లక్ష్మీదేవికి అభిషేకం చేస్తే అఖండ రాజయోగం కలుగుతుంది. అలాగే అష్టోత్తర శతనామావళిని చదువుతూ మారేడు దళాలతో లక్ష్మీదేవిని పూజిస్తే 7 జన్మల పాపాలన్నీ వెంటనే తొలగిపోయి మోక్ష ప్రాప్తి కలుగుతుంది. పూజ ముగిశాక ఖచ్చితంగా లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని కొబ్బరికాయను పగలగొట్టండి. మీ మనసులో ఏదైనా కోరిక కోరుకొని లక్ష్మీదేవికి కొబ్బరికాయను నివేదిస్తే మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ప్రతి శ్రావణ శుక్రవారం మీ ఇంటికి ముత్తైదులను పిలిచి కాళ్లకు పసుపు రాసి తాంబూలం ఇవ్వండి, చాలా మంచిది. అలాగే ప్రతి శ్రావణ శుక్రవారం తులసి కోటను తప్పకుండా పూజించాలి. తులసి కోట ముందు ముగ్గు వేసి ముగ్గు పైన నెయ్యి దీపం వెలిగించి తులసమ్మను పూజిస్తే 33 కోట్ల మంది దేవతల ఆశీర్వాదం వెంటనే లభిస్తుంది. శ్రావణ శుక్రవారం తులసికి ప్రదక్షిణలు చేస్తే మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలు చేకూరుతాయి. ఇంట్లో పూజ ముగిశాక ఇల్లంతా సాంబ్రాణి పొగ వేసుకోండి. ప్రతి శ్రావణ శుక్రవారం ఇంట్లో పూజ ముగించుకొని మీ దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. అలాగే ప్రతి శ్రావణ శుక్రవారం సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం బయట ఖచ్చితంగా 2 దీపాలు వెలిగించండి. శ్రావణ శుక్రవారాల్లో ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే లక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఇక మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. ప్రతి శ్రావణ శుక్రవారం అమ్మవారిని పూజించే స్త్రీలు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. అలాగే లక్ష్మీదేవిని పూజించే ఆడవారు ఆకుపచ్చ రంగు మట్టి గాజులు ధరించి అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది. ప్రతి శుక్రవారం స్త్రీలు కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి. ప్రతి శ్రావణ శుక్రవారం 2 పూటల ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఉదయం మరియు సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించి లక్ష్మీదేవిని పూజిస్తే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ప్రతి శుక్రవారం కలశం పెట్టుకుంటే మరుసటి రోజు ఉదయాన్నే కదిలించండి. అమ్మవారి పీఠాన్ని పెట్టుకుంటే శనివారం ఉదయాన్నే కదిలించండి. గోమాతలో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి ప్రతి శ్రావణ శుక్రవారం ఆవుకు అరటి పండ్లు తినిపించి నమస్కారం చేసుకుంటే 1,000,000 జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం ప్రదోష కాలంలో మీ ఇంట్లో ఉన్న ఉప్పు, పాలు, నూనె ఈ వస్తువులను పొరుగింటి వారికి అప్పుగా ఇవ్వకండి. అలాగే ఈ శ్రావణ మాసం నెల రోజులు ఒక గాజు గిన్నెలో కళ్ళుప్పు పోసి ఆ ఉప్పు పైన ఒక పసుపు కొమ్మును పెట్టి ఈ ఉప్పు గిన్నెను మీ పూజ గదిలో పెట్టుకోండి. దీనివల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ఈ విధంగా శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవిని పూజించి అష్టలక్ష్ముల ఆశీర్వాదాన్ని పొందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.